నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఒక టాపిక్తోనైతే ఒక గెస్ట్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చినాము. సో మనతో ఉన్న గెస్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులు, దాంతోపాటు హిందూ దేవాలయాల పరిరక్షకులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పటేల్ ప్రసాద్ చాలామందికి సుపరిచితులు అని కూడా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ వచ్చేసి చావా మూవీ అండి. సో చావా మూవీని చాలామంది చూసి థియేటర్లో ఏడుస్తున్న వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా మనకి రావడం జరుగుతూ ఉంది. అసలు ఆ సినిమాలో ఏముంది అనే దానిపైన మనతో ఈరోజు మాట్లాడడానికైతే పటేల్ ప్రసాద్ గారు ఉన్నారు. అన్న జై శ్రీరామ్. సో మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే భారతదేశంలో ఇట్లాంటి పాలన, అంటే ఇట్లాంటి అరాచక పాలన కూడా మొఘలులు ఇట్లా చేశారా అనేటట్టుగా లక్ష్మణ్ ఉటేకర్ గారు చాలా మంచి దర్శకత్వంతో ఈ మూవీని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ గురించి? ఫస్ట్గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్ గారికి, విక్కీ కౌశల్ గారికి, రష్మిక మందన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ భారతదేశంలో ఇట్లాంటి సినిమాను పరిచయం చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే గతంలో సినిమాలు చూసినాం, గత చరిత్రను చూసినాం. ఇప్పుడున్న కళ్ళకు అద్దినట్టుగా భారతదేశంలో మొఘలులో సామ్రాజ్యంలో రజాకార్ పాలనలో ఏ రకంగా అయితే జరిగిందో, ఏ రకంగా అయితే హింసించిరో, ఏ రకంగా అయితే దాడులు జరిగినాయో దాన్ని కళ్ళకు కద్దినట్టుగా ఈ తరానికి ఈ చావా రూపంలో పరిచయం చేసినటువంటి ఆ సినిమా బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతమైన మూవీ. హిందువుల మీద ఏ రకంగా అయితే జరిగిందో, ఏ రకంగా అయితే దాడులు జరిగినాయో, ఏ రకంగా అయితే హింసించిర్రో, ఏ రకంగా అయితే మనల్ని లొంగ తీసుకొని ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టి మతం మారాలా, మా దాంట్లోకి వస్తే రాజ్యాలు ఇవ్వాలా అనే ఆశ చూపినప్పటికీ సంభాజీ మహారాజ్ గారు ఏ రకంగా అయితే పోరాటం చేసిరో కళ్ళకద్దినటువంటి ఈ చావా సినిమా. సో పులి కడుపున పులే పుడుతుంది అనేలాగా ఛత్రపతి శివాజీ గారి కొడుకు అయినటువంటి సంభాజీ మహారాజ్. సో ఇప్పటి వరకు చరిత్రలో సంభాజీ మహారాజ్ అంటే అసలు ఎవరికి తెలియదండి. ఈ మూవీ కన్నా ముందు ఛత్రపతి శివాజీ మాత్రమే మనకు తెలుసు, కానీ ఎవరైతే సంభాజీ మహారాజ్ గురించి ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. సో ఈ మూవీ చూసిన తర్వాత సంభాజీ మహారాజ్ గారు ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి విగ్రహాలు మనం చాలా పెద్ద మొత్తంలో పెడతా ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో, మొత్తం యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి దగ్గర మనకి పెద్ద పెద్ద కట్అవుట్లు కావచ్చు, దాంతోపాటు విగ్రహాలని కూడా మనం చూసినాం. సో సంభాజీ మహారాజ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవం కూడా ఈ హిందూ సామ్రాజ్యం స్థాపించినటువంటి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజు యుద్ధ తరిక చూస్తే సంభాజీ మహారాజు హిందూ సామ్రాజ్యం కోసం అనేక రకాలుగా పాటుపడినటువంటి వ్యక్తి. గత ప్రభుత్వాలు ఔరంగజేబు కావచ్చు, లేకుంటే టిప్పు సుల్తాన్ కావచ్చు, బాబర్ కావచ్చు, పాఠ్యపుస్తకాలలో చరిత్రలో చూపించినటువంటి ఇప్పుడున్న తరానికి చావా మూవీ ద్వారా ఇక్కడున్న హిందూ సామ్రాజ్యం ఏ రకంగా పనిచేసింది, శివాజీ మహారాజ్ ఏ రకంగా పనిచేసిండు, సంభాజీ మహారాజ్ గారు ఏ రకంగా పనిచేసిండు, చరిత్ర ఏంది అని చెప్పేసి హిందువులకి కళ్ళకద్దినట్టు చూపించినటువంటి సినిమా. వాస్తవం కూడా ఇక్కడ ఎన్నో వందల ఏండ్ల చరిత్ర పాఠ్యపుస్తకాలలో వాళ్ళను చూపించడమే కాక ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం కోరుతున్నది ఏంటంటే ఈ తరానికి ప్రతి పాఠ్యపుస్తకాలలో కూడా మన హిందువుల కోసం పోరాడినటువంటి హీరోలను ఈ సంభాజీ మహారాజుని అట్లాంటి పాఠ్యపుస్తకాలలో చేర్చాలా, ఇట్లాంటి సినిమాలు తీసుకురావాలా. ఉదాహరణకి కాశ్మీర్ ఫైల్ కావచ్చు, తర్వాత ద కేరళ కావచ్చు, ఊరి కావచ్చు, ఈ సినిమా శివ ఇట్లాంటి చావా సినిమాలు, ఇట్లాంటి సినిమాలు యువతరానికి ఈ తరానికి పరిచయం చేస్తే ఎంతోమంది మన ఈ ధర్మం కోసం పోరాటం చేసిన రాణా ప్రతాప్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ఇట్లా అనేకమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సినిమాల్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది, అద్భుతం ఉంటుంది అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. సో మీరు అన్నట్టు యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉండే. ఇప్పటి వరకు కూడా ఛత్రపతి శివాజీ గారి గురించి కావచ్చు, ఛత్రపతి సంభాజీ గారి గురించి మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకోలేమంటే నిజంగా ఇవాళ బాధేస్తుంది మాకైతే. మా యువతరానికి కావచ్చు, ఇప్పుడు రానున్న యువతకు ఖచ్చితంగా ఇట్లాంటి లెసన్స్ అనేది మనం చూపించాల్సిందే. సో స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్లాంటి ఈ మూవీ గురించి ప్రధాని మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అద్భుతంగా మూవీ చిత్రీకరించారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నాం? మేము ఒకటే చెప్తున్నాం, మనము గతంలో ఇట్లాంటి సినిమాలు ఎక్కడ చూడలే. ఈ తరానికి ఏం జరిగిందో తెలియని పరిస్థితి చరిత్ర. శివాజీ మహారాజు గురించి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా విగ్రహాలు
విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వారి చరిత్ర, వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఈ సమాజానికి ఆదర్శంగా ఉన్నారో ఆ ఆదర్శం తెలియడానికి కోసం శివాజీ విగ్రహాలు పెట్టుకుంటే ఈరోజు మన విగ్రహాలకు పర్మిషన్ కావాలని అడుగుతారు. ఈరోజు సంభాజీ మహారాజుకు సంబంధించిన అంశాలని కూడా ఏ రకంగా పాఠ్యపుస్తకాలలో చేర్చి వాళ్ళ చరిత్రను కింది వరకు తెలిసి చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా చెప్తున్నాము. చాలా అద్భుతమైన సినిమా. ఇదే కాదు, ఈరోజు ఈ దేశంలో మొఘలులు, రజాకారులు ఊర్ల మీద పడి రాజ్యాలు వేర్చుకొని ఊర్ల పేర్లు మార్చినటువంటి, ఇప్పుడు భాగ్యనగరాన్ని హైదరాబాదు, ఇందూర్ని నిజామాబాద్గా మార్చడం, ఔరంగాబాద్ని ఈరోజు అక్కడున్న ప్రభుత్వము సంభాజీ నగర్గా మార్చడం ఎంత అద్భుతం. మా ఒకటే లక్ష్యం, మేము ఈ నిజామాబాద్ని హిందూరుగా మార్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. హిందూరుగా మార్చాలని చెప్తాము. చరిత్ర ఏదైతే ఉందో తిరిగి మళ్ళా చరిత్రని కల్పించి కింద ఉన్న తరానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఒక మాట మీరు అనడం జరిగింది, అంటే ఒక దేశం కోసం మరాఠాలు మహారాష్ట్రలో తను ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు మరాఠాలు. సో ప్రత్యక్ష దైవంగా వాళ్ళు ఇవాళ చూస్తూ ఉన్నారు. మేము యాక్చువల్లీ సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి ప్రతి ఇయర్ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19వ తారీఖు నాడు అసలు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉంటాయి, అంటే వేడుకలు ఎలా ఉంటాయి, ఎలా చేసుకుంటారు అనే దానిపైన కూడా మేము స్వయంగా మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. త్రయంబకేశ్వర్లో 2 సార్లు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అక్కడికి వచ్చి యుద్ధానికి వెళ్ళే టైంలో అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి అన్న తర్వాత మేము కూడా వెళ్ళాం. అక్కడ చూస్తే అసలు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఎంత ఆహ్లాదకరంగా చేశారంటే నిజంగా ఇవాళ మీరు ఒక మాట అనడం జరిగింది. అంతమంది అంటే స్వదేశాని కోసం ఇంతమంది పోరాటం చేసిన వాళ్ళ కోసం ఇవాళ ఒక 6 అడుగుల జాగ కోసం మనం ఇలా పర్మిషన్లు తీసుకునే దుస్థితిలో ఉన్నామా అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హిందూ దేవాలయాలని కూలగొట్టడం కావచ్చు, వాటిపైన మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలకు సంబంధించి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కొంతమంది రాజకీయ నాయకులు ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇది భారతదేశం, ఇది హిందువుల దేశం. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితము హిందూ సామ్రాజ్యం కోసం పోరాటం చేసినటువంటి ఆ శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఈరోజు ఊరున వాడన గల్లిన కూడా వారి జయంతి వస్తే పండగ వాతావరణం చేసుకుంటున్నారు. అంటే ఎంత చరిత్ర గలవాడు ఆ శివాజీ మహారాజు. వారి విగ్రహం పెట్టడానికి పర్మిషనా? ఇక్కడ ఊరు నడి ఒడ్డున ఖానాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కొంతమంది రాజకీయ నాయకులతోటి విగ్రహం పెట్టినాక దాన్ని కప్పిన తర్వాత పర్మిషన్ ఇవ్వకపోతే ఆ దేవుడే గాలి రూపంలో వచ్చి ఆ కవర్ ఎగిరిపోవడం జరిగింది. మీరు ఇది చరిత్రలో ఇది ఎక్కడ ఎవరికి అడిగినా చెప్తారు. అద్భుతం, నిజంగా ఇది మామూలు విషయం కాదండి. అంటే శివాజీ మహారాజ్ అన్నట్టు తన వ్యక్తి మహారాజ్ ఎవరైతున్నారో హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి ఆదర్శంగా ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమైనప్పటికీ ఈరోజు ఈ దేశంలో వాడన కూడా వారి జయంతాలు జరుపుకుంటున్నాం. ఎక్కడ చూసినా నిజామాబాద్లో విగ్రహాల విషయంకి వచ్చేసరికి పర్మిషన్లు ఉండవు, పక్క గ్రామంలో పర్మిషన్ ఉండదు. శివాజీ జయంతి ర్యాలీలు జరుపుకుంటా అంటే మీకు డీజే పర్మిషన్లు ఉన్నాయంటారు. అదే ఇంకొకళ్ళ విగ్రహాలకు వచ్చేసరికి, ఇంకొకళ్ళ పండుగలకు వచ్చేసరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ హిందూ సమాజానికి వచ్చేసరికే ఈ అభ్యంతరాలు ఉంటాయి. ఈరోజు మేము ఏదైనా పండగ చేసుకుంటా అంటే ఆకాంక్షలు విధిస్తున్నారు. ఇవి తొలగించాలా? ఇక్కడున్న పరిస్థితులు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా హిందూ సమాజం పట్ల ఎటువంటి ఆకాంక్షలు పెట్టద్దు. ఇప్పుడు గుడిల విషయానికి వచ్చేసరికి ఇక్కడ నిజామాబాద్ నగరంలో శంభుని గుడి ఆనుకొని అన్న మొత్తస్తుల షాపులు ఒక 40 సంవత్సరాలు చాలా బాధాకరం అండి. అదే అసలు చూడలేని పరిస్థితి అండి. ఒక గుడికి వన్య మతస్థులు ముస్లిమ్స్ అంతా కూడా ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మేమేం అడుగుతున్నాం? అవి తొలగించమని అడుగుతున్నాం. మేము కూడా రాగానే మేము అదే చూడడం జరిగింది. చెప్పుల దుకాణాలు కూడా ఆ గోడలకు తగిలించి అంత పవిత్రమైనటువంటి టెంపుల్ని ఇలా చేస్తామండి. ఎంత పవిత్రమైందంటే ఒక 1200 సంవత్సరాల చరిత్ర అయినటువంటి ఆ మందిరానికి ఈ రోజుకి 2025లో కూడా మనం ఆ పరిస్థితి చూస్తున్నాం. ఆ రోజు చరిత్ర శివాజీ మహారాజు సంభాజీ మహారాజు ఏదైతే పోరాటం చేశారో ఈరోజు ఇందూరు నగరంలో అదే పరిస్థితి కనబడుతుంది. శంభుని గుడిని చూస్తే మీరు వెళ్ళి చూడండి ఒకసారి, ప్రజలకు తెలియజేయించండి. ఈరోజు గుడికి ఆనుకొని అన్న మొత్తస్తుల షాపులు ఉన్నాయండి. కంటేశ్వర్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయండి. పెద్ద రామ మందిర్ సంబంధించిన భూములన్నీ ఈరోజు కబ్జా కోరు చేతుల్లో ఉన్నాయండి. ఈ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నాం ఇవి తొలగించాలని చెప్పేసి. చరిత్రకి కళ్ళకు కనబడుతున్న పరిస్థితులు చెప్తున్నాం మేము, ఏది కల్పించి చెప్తలే. ఈరోజు గుడికి ఆనుకున్న అన్నమతస్తులే ఆ తీయాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది.
సో మొత్తానికి మహారాష్ట్ర కావచ్చు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఒక దాదాపు అంటే 1630 ఎక్కడ, 2025 ఎక్కడ, ఇప్పటికీ కూడా కార్ల పైన కావచ్చు, బైక్ల పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏవైతే మనకి స్టిక్కర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు మోడర్న్ జనరేషన్లో మనం చూస్తే మనకు ఒక ఇష్టమైన హీరో ఫోటో పెట్టుకోవాల్సిన ప్లేస్లో ఛత్రపతి శివాజీ ఫొటోస్ పెట్టుకుంటున్నాం అంటే 100% ఎంత హైలైట్ ఇది నిజంగా. వారు అప్పుడున్న అరాచకాలు, ఎస్, అప్పుడున్న ఔరంగజేబు కావచ్చు, అక్కడున్న మొఘల్ సామ్రాజ్యాలు కావచ్చు, ఎన్ని రకాలుగా హింసించారండి. 16 సంవత్సరాలనే శివాజీ మహారాజు యుద్ధాలు చేసి కోటలు జయించినటువంటి వ్యక్తి. చరిత్ర చెప్పుకుంటే మామూలుగా లేదు. ఆ రోజే శివాజీ మహారాజు లేకపోతే ఇక్కడున్న భారతదేశంలో ప్రతి ఒక్కరిది కూడా సున్నితై ఉండేది. ఈరోజు హిందువులు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే కారణం ఆ శివాజీ మహారాజు గారు, ఆ సంభాజీ మహారాజు గారే. వాళ్ళందరికీ కూడా ఈ దేశం అంతా రుణపడి ఉంది, ఈ భూమి అంతా రుణపడి ఉంది. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు చేసి, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఈరోజు హిందూ సామ్రాజ్యం స్థాపించినటువంటి వ్యక్తి. ఆ సినిమానే చావా సినిమా. కుంభమేళానికి ఎవరైతే పోనటువంటి వాళ్ళు ఉన్నారో, హిందూ సమాజంలో ప్రతి ఒక్క యువతను కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం మేము. ఆ చావా సినిమాని చూడాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రభావం చాలా హైలైట్ అసలు నిజంగా. వరల్డ్ మొత్తం కూడా ఈ మూవీని ఇవాళ వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే పాఠ్య పుస్తకాలు మన భారతదేశంలోనే ఇట్లాంటి వివక్షత అనేది ఇప్పటికీ ఇట్లాంటిది ఉండడం అనేది చాలా బాధాకరం అండి. అంటే ఇంతమంది మహానుభావులు వాళ్ళ చరిత్రను కూడా ఇవాళ కనిపించకుండా పాఠ్యపుస్తకాలలో వాళ్ళు దూరంగా పెట్టారంటే అసలు మనం ఎక్కడున్నాము అనేది కూడా మనం ఆలోచించాల్సిందే. వాస్తవమే.